ఒకతను ఉన్నంతలో భార్య పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ ఉంటే ఒక నాణెం దొరుకుతుంది. మకిలి పట్టి మధ్యలో చిల్లున్న రాగి నాణెం అది. అతడు దాన్ని రుద్ది చూస్తాడు. ఆశ్చర్యం! ఇంకో రాగి నాణెం వస్తుంది. మళ్ళీ రుద్దుతాడు. మరోటి వస్తుంది. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది. ఓ మనిషి, ఇది మాయా నాణెం. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణాలు ఇస్తుంది. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆ మాయ పోతుంది అని చెప్తుంది. అంతే, ఆ మనిషి తన ఇంటిలో ఉన్న నేలమాలిగలోకి వెళ్ళి నాణాన్ని రుద్దటం మొదలు పెడతాడు. తనను తాను మర్చిపోతాడు. కుటుంబాన్ని మర్చిపోతాడు. పిల్లల్ని మర్చిపోతాడు. ప్రపంచాన్నే మర్చిపోతాడు. అలా రుద్దుతూనే ఉంటాడు. గుట్టలు గుట్టలుగా సంపదను పోగేస్తూనే ఉంటాడు. ఒకరోజు అతనికి చాలు అనిపిస్తుంది. రాగి నాణాన్ని పక్కన పడేసి బయటకొస్తాడు. అతన్ని ఎవరు గుర్తుపట్టరు. పిల్లలకు పిల్లలు పుట్టి ఉంటారు. కొత్త భవనాలు వెలిసి ఉంటాయి. కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి. స్నేహితులు, చుట్టాలు, పుస్తకాలు, ప్రేమ, పెళ్ళి, జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలను అనుభవిస్తుంటారు. ఆ మనిషికి అప్పుడు ఏడుపు వస్తుంది. ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలిపోతాడు. ఒక్కసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానానం పట్టుకొని ఉంటున్నామా అనిపిస్తుంది. సంపాదనలో పడి, కెరీర్లో పడి, కీర్తికాంక్షలో పడి, లక్ష్య చేతనలో పడి బంగారు నాణెం వంటి జీవితాన్ని మకిలి రాగి నాణెంలా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది. అమ్మ చేతి ముద్ద, భార్య ప్రేమ, పిల్లల అల్లారు ముద్దు, స్నేహితుని మందలింపు, ఆత్మీయుడి అలింగనం, ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని ఉండాలి. ఈ బంగారు ముచ్చట్లు గుండెంతా నిండుండాలి. జై హింద్.